ఇప్పుడు యూనివర్సిటీస్ అంటే ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్. కానీ ఒకప్పుడు యూనివర్సిటీస్ ఏం తెలుసా? జగర్తల, తక్షశిల, నలంద. వెయిట్, నలంద యూనివర్సిటీ అంటే గుర్తొచ్చింది. ఈ యూనివర్సిటీ మొత్తం 56 acres ఆఫ్ ల్యాండ్ లో ఉంది. ఈ నలంద యూనివర్సిటీలో మొత్తం 10,000 స్టూడెంట్స్ అండ్ 2,000 టీచర్స్ ఉన్నారంట. ఈ యూనివర్సిటీలో బుద్ధిస్ట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, లాజిక్, ఫిలాసఫీ అండ్ ఫైనలీ సెల్ఫ్ డిఫెన్స్ ఇలా చాలా విద్యలు ఈ యూనివర్సిటీలో నేర్పిస్తారు. అప్పట్లో ఈ యూనివర్సిటీ ఎంత ఫేమస్ అంటే కొరియా, జపాన్, చైనా, ఇండోనేషియా ఇలా చాలా కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఇక్కడికి వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఈ యూనివర్సిటీలో ఒక బాధాకరమైన విషయం ఏమంటే బక్తియార్ ఖిల్జీ అని ఒక ముఘల్ రాజు ఉన్నాడు. ఆ రాజు ఎందుకు ఇలా చేశాడో తెలియదు. ఆ యూనివర్సిటీని అంతా కాల్ చేశాడు. యూనివర్సిటీయే కాదు, అక్కడున్న 10,000 మంది స్టూడెంట్స్ ని, 2,000 మంది టీచర్స్ తో పాటు అక్కడున్న 90 లక్షల బుక్స్ ని కూడా కాల్ చేశాడంట. ఆ బుక్స్ పూర్తిగా కాలేదానికి నియర్లీ 90 days పట్టిందంట. ఇందులో ఒకసారి రియాలిటీ ఏమంటే అంతమందిని చంపి మన దేశ సంపద అంతా నాశనం చేసిన ఆయన పేరుతో ఒక ఊరే ఉంది, బక్తియార్పూర్ జంక్షన్ అని.